ఈరోజు ఇందూరు జిల్లా ప్రజలు గర్వించదగ్గ విషయం, భారతదేశ చరిత్రలోనే నిజంగా సువర్ణాక్షరాలతోటి లిఖించబడ్డ విషయం. ఇందూరు జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, స్థానిక పార్లమెంట్ సభ్యులు దశాబ్దాల కాలం నుంచి రైతుల స్వప్నమైనటువంటి పసుపు బోర్డును తీసుకొస్తామని చెప్పేసి మాటిచ్చి ఈరోజు పసుపు బోర్డుని సాధించడమే కాకుండా పసుపు బోర్డు జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా ఇందూరు జిల్లావాసి రైతు బిడ్డను పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్గా నియమించి మరొక ఘట్టం ఈరోజు ఈ నెల 29వ తేదీ ఆదివారం రోజు పసుపు బోర్డు కార్యాలయాన్ని ఇందూరు పట్టణ కేంద్రంగా ప్రారంభించడానికి సాక్షాత్తు భారతదేశ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు రావడం నిజంగా ఈరోజు గర్వకారణం. జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి ఇందూరు పట్టణ ప్రజలందరూ కూడా వారి బాధ్యతగా రైతుల చిరకాల స్వప్నమైనటువంటి పసుపు బోర్డు ఏర్పాటు ఈరోజు ఇందూరు జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ప్రారంభించి దానిలో భాగంగా ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని చెప్పేసి ఈరోజు కంటేశ్వర్ ఎల్లమ్మగుట్ట ప్రాంతాల్లో ప్రచారం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇలాంటి మహోన్నత కార్యక్రమం, గొప్ప విషయమైనటువంటి కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు, రైతులే కాకుండా యువకులు, కర్షకులు, కార్మికులు, ముఖ్యంగా యువత కూడా ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇందూరు జిల్లా పేరు దేశ చరిత్రలో ఎప్పటికీ ఉండిపోయే విధంగా ఈరోజు ఇందూరు జిల్లాకు పేరు రావడం నిజంగా జిల్లా ప్రజల గర్వకారణంగా భావిస్తూ పెద్ద ఎత్తున తల్లి రావడానికి సమాయత్తమవుతుందో
మధ్యాహ్నం పాలిటెక్నిక్ గ్రౌండ్లో 12 గంటలకు జరగబోయే అమిత్ షా గారి సభను విజయవంతం చేయడానికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ కూడా విన్నవిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ ఇందూరు జిల్లాకు ఎన్నో రకాలుగా సేవ చేసిన రాజకీయ నాయకుడు, ఎన్నో వర్గాల ప్రజలకు ఈరోజు అభివృద్ధి దశగా తీసుకెళ్ళిన డి శ్రీనివాస్ గారి విగ్రహ ఆవిష్కరణ కూడా సాక్షాత్తు హోంశాఖ మంత్రులు అమిత్ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించడం నిజంగా గర్వకారణం. వారి విగ్రహ ఆవిష్కరణ, పసుపోటు కార్యాలయం, దాని ద్వారా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ విధంగా మేము అందరినీ కోరుతాం. రోజున మధ్యాహ్నం జరగబోతున్న పసుపు బోర్డు కార్యాలయం ఇనాగ్రేషన్ రైతు మహాసభ పాలిటెక్నిక్ గ్రౌండ్ కంటేశ్వర్లో జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ దీనికి హాజరై ఎవరైతే భారతీయ జనతా పార్టీ సేవాభిలాషులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున దీనికి తరలి రావాలని ప్రతి ఒక్క డివిజన్ల ఇంటింటికి పాంప్లెంట్ ఇస్తూ ఆహ్వానం పలకడం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు 27వ డివిజన్లో నేలం రాజు గారు ప్రతి ఇంటికి తిరిగి పాంప్లెంట్ ఇచ్చి ఇది ఏదైతే ఆహ్వానం పలుకుతున్నారో దీనికి మంచి స్పందన లభిస్తున్నది. ఇట్లా ప్రతి ఒక్కరూ ప్రతి డివిజన్లో ఈ విధంగా కార్యక్రమం తీసుకొని అందరినీ ఆహ్వానించాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరినీ కూడా కోరడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ ప్రతి డివిజన్లో ఆహ్వానం పలికితే తప్ప ప్రజలందరూ ఖాళీ ఆహ్వానం ఇస్తే కదిలి వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి డివిజన్లో ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేయాలని, ఇది కనుల పండుగగా జరపాలని, పసుపు బోర్డు అనేది గత 40 సంవత్సరాల నుంచి రైతులు ఏదైతే ఈ పసుపు బోర్డు గురించి కొట్లాడుతున్నారో ఆ కళ సహకారం అవుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా దీనికి కదిలి రావాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. 29 ఆదివారం ఇందూరు జిల్లాలో కేంద్ర హోంశాఖ మార్చులు అమిత్ షా గారి రాక సందర్భంగా పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈరోజు కంటేశ్వర్ ఎల్లమ్మగుట్ట ప్రాంతాల్లో వివిధ కుల సంఘాలను, వివిధ వర్గాల ప్రజలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ఈరోజు స్థానిక పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు ఇచ్చిన మాటకు ఎక్కడా కూడా కనివిని ఎదగని విధంగా, ఎవ్వరు ఊహించని విధంగా ఈరోజు పసుపు బోర్డును సాధించడం, ముఖ్యంగా పసుపు బోర్డు కార్యాలయాన్ని ఇందూరు పట్టణ కేంద్రంగా, జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఇందూరు పట్టణ కేంద్రంగా ఏర్పాటు చేయడం నిజంగా ఇందూరు జిల్లా గర్వకారణం అని చెప్పేసి ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు పసుపు రైతుల స్వప్నమైనటువంటి పసుపు బోర్డు కార్యాలయ ఆవిష్కరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం, ఈరోజు ఆదివారం జరిగే ఈ భారీ బహిరంగ సభ ఒక ఇందూరు జిల్లాలో, ఇందూరు పట్టణంలో కన్నుల పండగగా జరుగుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు మహిళలు, విద్యార్థులు, యువకులు, కార్మికులు, రైతులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.